తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. ఆనందమయ్య అమ్మ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః అమ్మ. మన జగన్మాత వైభవంలో అమ్మ అద్భుతంగా అమ్మవారు తత్వ విచారణ చేస్తూ ఉన్నారు. అవును, ఈ మధ్య కొంతకాలం అమ్మవారు విశ్రాంతి ఇచ్చారో ఏమో, మీరు ఇక నుంచి కంటిన్యూ చేద్దాము. అలాగే ఈరోజు ఏ నామం చెప్తారో వివరిస్తారు. తప్పకుండా అమ్మ. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అనే నామాన్ని మనం చెప్పుకున్నాము. అక్కడ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. మరి భండాసురుడు రాక్షస సంహారం జరగాలంటే సమయం పడుతుంది కదమ్మా, అందుకనే ఇంత గ్యాప్ ఇచ్చినట్టున్నారు అమ్మవారు. ఇక్కడి నుంచి ఎటువంటి గ్యాప్లు లేకుండా దీన్ని పూర్తి చేసుకున్నాము. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. అసలు భండాసురుణ్ణి వధించడానికి ఉద్యుక్త అయి ఉన్నది. అసలు ఈ భండాసురుడు అంటే ఎవరో తెలుసుకుందాం అమ్మ. అంటే మనం మామూలుగా మన్మథ దహనం అయిపోయిన తర్వాత, నేను చెప్పినట్టున్నాను కదా, అయినా కూడా గుర్తు చేస్తాను. మన్మథ వధ అయిపోయిన తర్వాత ఒకలాంటి బూడిద వచ్చింది. ఆ బూడిదతోటి ఒక గంధర్వుడు ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఆ గంధర్వుడు విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత బ్రహ్మగారు అది చూసి బండ అని పిలుస్తారు. వాడే బండాసురుడు. అసలు బండాసురుడు ఏం చేస్తాడు అంటే, అంత అసుర శక్తి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అమ్మ, బండాసురుడు అంటే జీవుల యొక్క చైతన్యాన్ని హరించేవాడు అని అర్థం. చైతన్య శక్తి ఎవరు? అమ్మ శక్తి స్వరూపిణి. ప్రతి ఒక్కరిలో నిండి ఉంటుంది. ఆ చైతన్యాన్ని అంతా వాడు లాగేస్తున్నాడు. దేవతలకు కూడా లాగేస్తున్నాడు. అందుకే ఏమైపోయారు, అందరూ నిర్వీర్యం అయిపోతున్నారు. అవునండి, జీవశక్తి లేకుండా అయిపోతున్నారు. వీళ్ళందరూ వెళ్ళి గురువు గారిని కలిశారు. గురువు గారు ఏం చేశారు, పెద్ద ఒక ఎండిపోయిన నది దగ్గర పెద్ద యాగశాలను తయారు చేసి అందులో హోమం చేస్తూ ఉన్నారు. ఎంతకీ రావట్లేదు ఆవిడ భర్త కదా, ఆవిడ పిలిస్తే రావాలన్నా. చూడండి, ఇక్కడ మనకు సందేహం రావాలి. శివుడు మరి ఆయన భర్త, ఆవిడ భర్త కదా, పిలిస్తే వెంటనే రావచ్చు. కానీ ఆయన కూడా పిలవలేదండి. ఎందుకు తెలుసా? గురువుని ఆశ్రయించినప్పుడు సాధన చేస్తేనే ఆవిడ పలుకుతుంది. భర్త కదా అని వెంటనే వచ్చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళంతా వెళ్ళి గురువుని ఆశ్రయించి సాధన చేసిన తర్వాత వచ్చేది. అది కూడా ఎలా వచ్చిందండి, వీళ్ళు హోమం చేస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు ఆహుతులు, అయినా రావడం లేదు. అప్పుడు గురువు గారు ఏం చెప్పారు, మీరంతా నిప్పుల్లోకి దూకేయండి అని చెప్పారు. నిప్పుల్లోకి దూకే వాళ్ళు ఏం చేశారండి, ఇప్పుడు కాలంలో నేను అనుకోండి, అమ్మో నేనెందుకు దూకుతాను, ముందు మీరు దూకండి అంట. ఇప్పుడు సమాజం అలా ఉంది కదా, సహజం కదా, అమ్మో నేనెందుకు కానీ వాళ్ళు అలా అనలేదండి దేవతలు. ఎందుకంటే గురువుగా భావించారు. దూకేయండి అనగానే దూకేశారండి అగ్నిలోకి. ఆ దూకేసిన వాళ్ళు ఎందుకు దూకేమన్నారు వీళ్ళని? వీళ్ళు ఏం చేస్తున్నాడు, జీవుల యొక్క చైతన్యాన్ని అంతా కూడా హరించేస్తున్నాడు దేవతల దగ్గర నుంచి. ఆ దూకేసిన తర్వాత అప్పుడు ఉద్భవించి అమ్మ నుంచి వచ్చారు వీళ్ళంతా. ఇంద్రాది దిక్పాలకుల దగ్గర నుంచి, బ్రహ్మ విష్ణు రుద్రుల దగ్గర నుంచి, అమ్మ యొక్క విరాట్ స్వరూపం నుంచి ఉద్భవించారు. ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళు దూకేయడం అంటే అమ్మ నిప్పుల్లో కాలిపమ్మని కాదు అర్థం. దేహము యందు ఆపేక్ష వదిలేశారు. దేహం ఎందు ఆపేక్ష వదిలేసిన వెంటనే చిదగ్నిగుండంలో, అంటే నీ ఆలోచనలోంచి ఉద్భవించింది. ఆవిడే చిదగ్నిగుండ సంభూత. ఎందుకు ఉద్భవించింది? బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. అంటే బండాసురుణ్ణి సంహరించడానికి పూనుకున్నది. అందులకై బ్రహ్మాది శక్తులతోడను ఇతరములైన సేవలతోడను సన్నద్ధురాలే ఉంది. ఎందుకంటే ఆవిడ నుంచే ఉద్భవించాయి కదండి. ఇక్కడి నుంచి శస్త్రాలు చూడండి, ఆవిడ వేసే అస్త్రశస్త్రాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే, కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, దశావతారముల యొక్క వాటిని పంపించడం, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ గోళ్ళ నుంచి దశావతారాలు ఉద్భవించాయని చెప్పారు కదా. ఇక్కడంటే జీవుడు అజ్ఞానం అనే ఆత్మ అనే విషయాన్ని మరిచిపోయినప్పుడు, ఇదే మనకి వారు చెప్పారు, రమణ మహర్షి చెప్పింది అదే. హూ యామై, నేను అనే శబ్దమే ఏంటి,
దాని గురించి శోధన చేస్తే నేను ఎవరు అదే మర్చిపోతాం మనం. నేను అంటే నా పేరు, నాకున్న ఆస్తి, నాకున్న బంగారము, నేను చేసే పనులు, అహానికి కారాన్ని అద్ది అహంకారంగా నేను చెప్పగలను, నేను కాబట్టి రాశాను, నేను చేశాను. మనం ఎవరమండి చేయడానికి, చేయించుకోవడానికి? ఒక పక్కన చెప్తూనే ఉన్నాం శివాజ్ఞ లేనిదే ఏమైనా కదలదని. అవునండి, చెబుతూనే మళ్ళీ అహానికి లోనవుతాం. అక్కడ ఎందుకు లోనవుతాము అంటే ఆత్మ అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. అంటే మనం మేల్కొనవాలి. అవును, మనల్ని మేల్కొల్పేదే అమ్మ. అంటే రాక్షస ప్రవృత్తిని మనలోంచి తీసేయడానికి అమ్మ యుద్ధమే చేస్తుందండి. ఆ యుద్ధం చేసినందుకు కానీ ఆవిడకి ఉగ్రస్వరూపిణి అని ఒక బిరుదు కూడా ఇస్తూ ఉంటాం మనం. ఆవిడ ఎందుకు చేస్తోంది? జీవుల్ని రక్షించడానికి చేస్తోంది. మరి జీవుల్ని తన బిడ్డల్ని తాను కాపాడుకున్నప్పుడు ఒక తుఫాన్ వచ్చింది, లేదా ఒక పాము పిల్లవాడి మీదకి వస్తూ ఉంది. సడన్ గా తల్లి చూస్తుంది, ఏం చేస్తుందండి? పామును చంపేస్తుందా లేదా? ఒక ఆయుధం చూసి ఆ పిల్లవాడిని రక్షించడానికి ఇప్పుడు ఆవిడ సర్పదోషం వచ్చింది, పాము ఏ ఆలోచనలో ఉండదండి. ఆ బిడ్డని కాపాడడంలోనే ఉంటుంది. ఇక్కడ తల్లి చేసేది అది, ఇక్కడ జగన్మాత చేసేది కూడా అంతే కదండి. అంతే, ఈ పాము చంపితే నాకు సర్పదోషం వస్తుందా అని ఆలోచించి నా బిడ్డ కాపాడాలి, నా బిడ్డను రక్షించాలి కదా. అక్కడ మరి ఆవిడ అలా ఉన్నప్పుడు ఆ కత్తి పట్టుకుని ఆ పాము మళ్ళీ తిరిగి ఆవిడని కరుస్తుందేమో అని కూడా ఆలోచించదండి. వెంటనే కుదుటిని వెళ్ళి ఒక్క దెబ్బ వేస్తుంది. అంటే చూడండి, ఆ తల్లి భావన ఎలా ఉంటుంది? బిడ్డని రక్షించడంలోనే ఉంటుంది. జగన్మాత కూడా ఈ అజ్ఞానాంధకారాల్ని, ఈ బండాసురుడు, శుంభనిశుంభులు, ఇలా ఎవరైతే రాక్షసులు ఉన్నారో 6 రకాల రూపాలు ధరించింది. అంతే కదండి. అసలు బండాసురుడిని, మహిషాసురుడిని వధించింది ఎక్కడ తెలుసా? మహాలక్ష్మీదేవి. చండీపాఠం వింటే తెలుస్తుంది మనకి. 3వ అధ్యాయంలో మహిషాసుర వధ జరిగి అక్కడ మహిషాసురమర్దిని అష్టకం అక్కడ పుట్టింది. అంటే ఎక్కడైనా కూడా అసుర సంహారము అంటే ఏంటి అంటే అజ్ఞానాన్ని నిర్మూలించే తల్లి కాబట్టి అక్కడ ఏమైంది? ఆ అజ్ఞానాన్ని నిర్మూలించడంలో సన్నద్ధురాలై ఉంది అని చెప్పడానికే భండ సైన్య వధోద్యుక్త శక్తిసేన సమన్విత. ఆ అజ్ఞానాన్ని రూపుమాపడానికి ఎలాంటి ఆయుధాలైనా ధరిస్తుంది అని చెప్పడమే ఈ నామం యొక్క అర్థము. తర్వాత అందరికీ ఇష్టమైనదండి, అందరికీ ఇష్టమైన నామంతో ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.